వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తుంటే నా పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు కూడా మీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు భూమి లేని పేదవాళ్ళు వచ్చి అయ్యా భూమి ఉన్నోళ్ళకే ఉచిత కరెంట్ ఉంది, మా ఇళ్లలో బిల్లు మోత మోగుతుంది, మొదటి తారీఖు వస్తే గుండెలు అదురుతున్నాయని చెప్పిండ్రు. అందుకే రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి, పేదవాడికి ఇంటికి ఉచిత కరెంట్ ఇవ్వాలి అని ఆదేశిస్తే 200 యూనిట్లు ప్రతి పేదవాడి ఇంట్లో జీరో బిల్లు ఇచ్చి ఈరోజు మీ కుటుంబాలలో వెలుగులు నింపి మీ కళ్ళల్లో ఆనందం చూసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది. ఆనాడు పేదవాడు ఇల్లు లేక పేక మేడల్లో పూరి గుడిసెల్లో బాధపడుతుంటే ఆత్మగౌరవం దెబ్బతింటుంటే కొడుకు కోడలు వస్తే ఏడ ఉండాలో తెలియక పిల్లగానికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి తండాలలో గూడాల్లో మారుమూల పల్లెల్లో బస్తీలలో ఉండే ప్రతి వాడికి ఇల్లు లేని వాడికి పెళ్ళైన వాడికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు 25 లక్షలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి పేదల్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకున్నది. కానీ కేసీఆర్ ఏమన్నాడయా, ఇందిరమ్మ ఇండ్లను పట్టుకొని ఇవి డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు, అల్లుడు బిడ్డ వస్తే ఏడవంటారు, కొడుకు కోడలు ఉంటే ఏడ ఉంటారు, కోడి పిల్లను మేక పిల్లను ఉంటే ఏడ కట్టేస్తారు, పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని చంద్రశేఖరరావు మాట ఇచ్చిండు. నేను అడుగుతున్నా, ఇక్కడికి వచ్చిన వేలాది మందిని మా అక్కలను అడుగుతున్నా, మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా? ఆ సన్నాసి ఇల్లు ఇవ్వలేదు, మీ సంసారాలను చూడలేదు. అందుకే అధికారం చేపట్టిన వెంబడే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇండ్ల మంజూరు చేసి 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళ ఆత్మ గౌరవమైన ఇందిరమ్మ ఇళ్లను మన ప్రభుత్వం మంజూరు చేసి 5 గ్యారెంటీలను అమలు చేసి 100 రోజుల్లోనే చూపించినాం. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వీరులై అమరులై ఆకాశంలో తారలై వెలిగినరు. వాళ్ళ ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ఉద్యోగాల భర్తీ చేయలే, నిరుద్యోగులను పట్టించుకోలే, వాళ్ళ ఉద్యమాలను పోలీసు ఉక్కు పాదాలతో అణచివేసిండు. కానీ ఆయన కుటుంబంలో ఆయన మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, ఓడిపోతే ఎమ్మెల్సీ అయింది, వినోద్రావు ఓడిపోతే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ అయ్యిండు, దయాకర్రావు మంత్రి అయ్యిండు, కృష్ణారావు ఎమ్మెల్యే అయ్యిండు, దివాకర్ రావు ఎమ్మెల్యే అయ్యిండు, చెన్నమనేని రమేష్ రావు ఎమ్మెల్యే అయ్యిండు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే అయ్యిండు. ఆయన చుట్టపొల్లు అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయినరు. వాళ్ళ ఇంటి నిండా ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఏ పేదవాడి ఇంట్లో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలే, ఉపాధి అవకాశాలు కల్పించలే. కానీ మన ప్రభుత్వం అధికారం చేపట్టిన ఎంబడే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో ఆ కుటుంబాలను రప్పించి 30,000 నియామక పత్రాలు నేనే దగ్గరుండి నిలబడి వాళ్ళ చేతికిచ్చిన వాళ్ళ తల్లిదండ్రుల కండ్లల్లో ఆనందం చూసిన. పేదవాళ్లకు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన రోజు బుక్కడు పువ్వ తిన్నా కంటి నిండా నాకు నిద్ర పట్టింది. ఏ నియామకాల కోసం అమరులైనరో ఆ కుటుంబాలకు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన రోజు నాకు నిజంగా కంటి నిండా కునుకు పట్టింది. ఎందుకంటే ఏ త్యాగాలు చేసిన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినామో నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఇదే కాదు, బీసీల విషయం తీసుకుంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలియదు, ఎన్ని కులాలు ఎన్ని ఉపకులాలు ఉన్నాయో వాళ్ళకి తెలియదు. 75 సంవత్సరాలైనా ఒక దేశంలో ఈ బలైన వర్గాలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జనాభా ఎంత లెక్క తెలియక
అయ్యా మేము ఎంతమంది ఉన్నామో మా లెక్క చెప్పండి అని అడుక్కునే పరిస్థితి వచ్చింది. అందుకే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆనాడు వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి జనాభా దామాస ప్రకారం వాళ్ళకు అధికారం హక్కులు కల్పించిండు. నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వల్ల మా అన్న దామన్న హెచ్పిఎస్ లో అంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ప్రపంచంలో ఇంగ్లీష్లో ఏ మేధావితోనైనా సమవుజ్జిగా మాట్లాడగలిగి సమస్యల్ని అవగాహన చేసుకొని ఈ రోజు మాట్లాడగలిగి రాజ్యాంగాన్ని చదవగలిగి రాజ్యాన్ని ఏలగలిగిన శక్తి పెద్దలు దామోదర్ రాజనరసింహ గారికి, లక్ష్మీకాంతారావు గారికి, మా రాములు నాయకు లంబాడ సోదరులకు గిరిజనులకు రిజర్వేషను కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వడం వల్ల ఈ అవకాశం వచ్చింది. ఇవాళ బలైన వర్గాలకు ఆనాడు మండల్ కమిషన్ ద్వారా రిజర్వేషన్లు ఇవ్వబోతే సుప్రీంకోర్టు జనాభా లెక్క పెట్టే వరకు వాళ్ళకు 50% రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పింది. అందుకే ఇవాళ 27% బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. టోటల్గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హారిజాంటల్గా 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదు. రిజర్వేషన్లు పెంచాలి అంటే బలైన వర్గాల జనాభా లెక్కలు కట్టాలి. వాళ్ళను లెక్క కట్టి వాళ్లకు నిధులు ఇచ్చి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పిండ్రు. అందుకే నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే నా మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసనసభ ఆమోదం పొందించుకొని బీసీ జనాభా లెక్కలు కట్టడానికి కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ బీసీ జనాభాను లెక్కలేసి వాళ్ళని బాగు చేయాలనుకున్నాం. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో ఊడిపడ్డాడు ఉడుం లెక్క మోడీ.